చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పచ్చిమిర్చి వచ్చింది. ఇది మీకు తెలిసే ఉంటుంది. పచ్చిమిర్చి మొక్కలండి ఇవి. మన కిచెన్ వేస్ట్ వలన మనకు ఉపయోగాలు చాలా ఉంటాయి. ఇదేనండి చూడండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట కిచెన్ వేస్ట్ వేయడం వలన. ప్రత్యేకంగా మనము నారు పోసుకొని అవసరం లేదు. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ఈరోజు వీడియోలో మనకి నేను ఆల్రెడీ 10 days బ్యాక్ మన కొన్ని ఆకులన్నీ వేసి లైట్ వెయిట్ మెథడ్లో కొన్ని కంటైనర్లు ఫిల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందులో ఇప్పుడు అది ఆల్మోస్ట్ మనకి కంపోస్ట్గా ప్రాసెస్ రెడీ అయిపోయింది. తర్వాత అందులో కూడా మనకి కొన్ని ఆకుకూర మొక్కల్ని అంటే వచ్చాయన్నమాట. అవి దాదాపుగా మీకు చూసే ఉంటారు. ఇప్పుడు కూడా కంటైనర్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను. చాలామంది వాటిని బెండ మొక్కల్ని కొంత శాప్లింగ్స్ కానీ అదేవిధంగా కొన్ని నారు పోసుకొని కంటైనర్లో నాటుకుంటుంటారు. మన దగ్గర మన గార్డెన్లో వచ్చినటువంటి నేను కలెక్ట్ చేసుకున్నటువంటి బెండ అండి. నేను చాలా వరకు మన ఫ్రెండ్స్కి కానీ చాలా అడిగిన వారికి చాలామందికి మన సబ్స్క్రైబర్లే కాదండి, చాలామందికి నేను ఇక్కడ నా గార్డెన్ నుండి కలెక్ట్ చేసినటువంటి సీడ్స్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని సీడ్స్ మాత్రం ఉంచుకున్నా. చూడండి, ఇవి రోడ్నే ఉన్నాయి. వీటిని ఇప్పుడు ఆ కంటైనర్లో మనం శాప్లింగ్స్ అదేవిధంగా నారు పోసుకోకుండా మనం ఈజీగా డైరెక్ట్ కుండీలో నేను నాటుకునే పద్ధతిని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయాలు కూడా ఇప్పుడు నాటుకుంటూ కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఏ మొక్కలనైనా సరేనండి వెజిటేబుల్ ప్లాంట్ని నర్సరీ నుండి తెచ్చుకుంటుంటారు. లేదంటే కొంతమంది నారు పోసుకొని మొక్కల్ని నాటుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. నేను చేసే పద్ధతి ఏమిటంటే నేను డైరెక్ట్ ఈ విధంగా కంపోస్ట్ కానీ మనం ఎండుటాకులు కానీ కిచెన్ వేస్ట్ కానీ ఇందులో మనం కంటైనర్లో కంటైనర్ కానీ గ్రో బ్యాగ్లో కానీ వేసేసి తర్వాత మీరు ఈ విధంగా మీకు తెలిసే ఉంటుంది. ఈ విధంగా మనకి ఆకుకూర మొక్కలు అనేది ఇలా వచ్చాయనుకోండి, మనకి ఆల్మోస్ట్ మనం ఇందులో వేసినటువంటి కంపోస్ట్ కానీ అందులో వేసిన కిచెన్ వేస్ట్ కానీ డీకంపోస్ట్ 50-50 అయి ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్లనే మనకి మొక్క అనేది చాలా హెల్తీగా వచ్చాయి. కావున నేను చూడండి, ప్రతి కంటైనర్లో కూడా ఇలా ఉందండి. ఇప్పుడు నేను వచ్చి నార పోసుకోనండి. నేను వేసుకునే పద్ధతి ఏంటంటే నేను డైరెక్ట్ వీటిని కంటైనర్లోనే మన చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి మాత్రమే ఉన్నాయి బెండ విత్తనాలు. ఇప్పుడు నార పోసుకోకుండానే నేను ఇలానే మొక్కల్ని నాటుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కంటైనర్ ఉంది కదా, వీటిని తీసేయనండి, అలాగే ఉంచేస్తాను. తర్వాత మనకి ఎందుకంటే మనకి వీటితో పాటు బెండతో పాటు ఇవి కూడా మనకి హార్వెస్ట్కి ఒక 10 days 15 days అంతా హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి కాబట్టి మనకి ఎలాగో ఉపయోగం ఉంటుంది కాబట్టి వీటిని అలాగే ఉంచేస్తాను. కానీ ఇప్పుడు నేను జస్ట్ ఇలా ఒక కంటైనర్లో 2 ఉంచుకుంటానండి. ఒకటి ఫెయిల్ అయినా కూడా ఒకటి మనకి సక్సెస్గా అవుతుందని చెప్పేసి నేను 2 అయితే నాటుకుంటాను. జస్ట్ అలా కప్పేయండి. అలా కప్పేసిన తర్వాత మీరు వాటరింగ్ ఇచ్చుకోండి. ఇందులో కూడా వేసేస్తున్నాను. నేను చేసే పద్ధతి మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంతేనండి. కాల్స్ ఉంటే మీరు ఇంకా 3 అయినా నాటుకోవచ్చండి. మనకి 3లో ఖచ్చితంగా ఏదో ఒక మొక్క అయినా మనకి జర్మినేషన్ అవుతుంది కాబట్టి ఒకటి 2 మీకు కావాలంటే ఒకటి ఎక్స్ట్రా నాటుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఈ కంటైనర్ కూడా ఖాళీగా ఉంది. ఇక్కడ ఇందులో కూడా ఒకటి నాటేస్తాను. మనము నార పోసుకోకుండా కూడా ఈ విధంగా నాటుకోవచ్చండి. ఇంకా ఇక్కడ ఖాళీగా ఉంది, ఈ కంటైనర్ కూడా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. మన మట్టితో ఫిల్ చేసినట్టు ఇవి మనకి కంటైనర్లు ఇలానే మొత్తం అంతా ఈ విధంగా లీఫీ వెజిటేబుల్ రావడం జరిగింది ఫ్రెండ్స్. కావున ఈ విధంగా ఒక కంటైనర్లో 2 నాటుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి. ఈ మూడిట్లో కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా
లీఫీ వెజిటేబుల్ అనేది రెడ్ అమర్నాథ్ అదే గ్రీన్ అమర్నాథ్ ఆటోమేటిక్గా మనకి మట్టిలో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఈ కంటైనర్లో కూడా ఇలా గుచ్చేసి ఒకటి నాటుకోండి. ఇక్కడ ఒకటి ఇందులో కూడా ఒకటి నాటుతాను ఎక్స్ట్రాగా, మీ ఇష్టం అది. అది కూడా ఖాళీగా ఉంది, అక్కడ ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా నాటేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చిమిర్చి వచ్చింది, ఇది మీకు తెలిసే ఉంటుంది. పచ్చిమిర్చి మొక్కలండి ఇవి. మన కిచెన్ వేస్ట్ వలన మనకు ఉపయోగాలు చాలా ఉంటాయి. ఇదేనండి చూడండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట కిచెన్ వేస్ట్ వేయడం వలన. ప్రత్యేకంగా మనము నారు పోసుకోని అవసరం లేదు. డీటెయిల్గా చెప్పాలంటే మనము ప్రత్యేకంగా నారు పోసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా నాటేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా నారు పోసుకోకుండా ఈ విధంగా నాటేసేయండి. ఇదేనండి వీడియో. మన గార్డెన్ అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా అక్కడక్కడ ఇంకా ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టాను ఇదంతా. ఇందులో కూడా కొన్ని మొక్కలు నాటుకుందామండి, నాటేస్తాను అవి కూడా అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బేర్లకి నేను ఈ విధంగా కవర్స్ కానీ క్లాత్ కానీ కట్టుకోవడం జరిగింది. ఇటు కట్టుకోవడం వల్ల మనకి ఏమైందంటే మనకి ఫ్రూట్స్ ఫ్లైట్స్ ఉండి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బాయ్ అండి. మీరు కూడా ఇదే మెథడ్లో డైరెక్ట్ నార పోసుకోకుండా డైరెక్ట్ సీడ్స్ అనేది ఇలా నాటుకోండి. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.